ఇక వేదం సినిమాలో సిరిసిల్ల రాములుగా నటించిన నాగయ్యకి ఆర్థిక సహాయం అందించారు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. ట్విట్టర్ ద్వారా నాగయ్య గురించి తెలుసుకున్న మంత్రి క్యాంప్ ఆఫీసులో ఆయనకు ₹1,00,000 చెక్ అందించారు. ప్రతి నెల పెన్షన్ ఇప్పిస్తామని తెలిపారు. కేటీఆర్ సాయంపై నాగయ్య థాంక్స్ చెప్పారు. కళాకారుల కోసం సర్కార్ తీసుకుంటున్న స్టెప్స్ చాలా సంతోషకరమని అన్నారు డైరెక్టర్ ఎన్ శంకర్. ముఖ్యమంత్రి గారి కుమారుడు కేటీఆర్ గారు నా ఆర్థిక పరిస్థితిని గమనించి వారు నా యందు జాలి చూపి ₹1,00,000 నాకు విరాళముగా నాకు ఇచ్చారు. అదిగాక నాకు పింఛన్ ఇప్పిస్తానన్నాడు. ఎక్కడైనా సరే ఒక ఇండ్లు ప్లాటు ఇప్పిస్తానన్నాడు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం చేస్తున్నాను. వేదం సినిమాలో నటించిన నాగయ్య గారు సిరిసిల్ల రాములు క్యారెక్టర్లో అద్భుతంగా నటించడం వల్ల వారికి నంది అవార్డు కూడా వచ్చింది. అట్లాంటి ఒక కళాకారుడు ఈరోజు పేదరికంతో బాధపడుతూ కుటుంబం కూడా గడవని పరిస్థితిలో అనారోగ్యంగా ఉన్న విషయాన్ని మన ప్రియతమ మంత్రి కేటీఆర్ గారు సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని పెద్ద మనసుతో నాగయ్య గారిని ఇక్కడ ఇంటికి పిలిపించి వారికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. అట్లాగే తలసాని శ్రీనివాసరావు గారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత వారు అమెరికాలో పర్యటనలో ఉన్న సందర్భంగా ఇక్కడ రాలేకపోయారు. వారు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు వారితో కూర్చొని ఇక్కడున్న వృద్ధా కళాకారులకి పేద కళాకారులకి గవర్నమెంట్ నుంచి పెన్షన్ వచ్చే విధంగా ఒక పాలసీని తయారు చేసే భాగంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ పేద కళాకారుల్ని ఆదుకునే భాగంగా ఖచ్చితంగా మంచి పాలసీ వచ్చి అందరికీ ఆర్థిక సాయం జరుగుతుందని కూడా మేమందరం నమ్ముతున్నాం.